these are not accurate, but I researched and keep some data about the Bay of Bapatla. Here, there are some features like about tourism, map, development, business, events, complaints, emergency. Each and every key feature shows some data. In the about, it shows about the Bay of Bapatla portal, how it started and what's the process and facilities like parking area. They want to know about. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తారా? కొంచెం మనం అనుకున్నాము మీరు ఆల్రెడీ కొద్దిగా చేశారు కాబట్టి దీని నెక్స్ట్ 1 monthలో దీన్ని చేసి నాకు లాంచ్ చేసి August 15th అనుకుందాం. ఇది సార్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మనకు. August 15th మనం లాంచ్ చేస్తే సో ఇది ఒక అసెట్ లాగా అవుతుంది. లాంగ్ టర్మ్గా మనం దీన్ని పెట్టుకోవాలి. ఇది స్వర్ణ బాపట్ల ద్వారా మీకు ఇక్కడికి వెళ్ళేటట్టు కూడా ఉండాలి. పబ్లిక్ డైరెక్ట్గా దాంట్లో వెళ్ళేటట్టు ఉండాలి. సో విల్ యూ డూ దిస్ వర్క్ అమ్మా? ఓకే. సో వాట్ ఈస్ యర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అస్? మీరు ఏమైనా 1 month స్టైఫండ్ లాగా అడుగుతారంటే ఐ కెన్ పే. జిల్లా కోసం తన వంతుగా మంచిది. సో వీ విల్ ఆల్సో పే యూ ఫర్ 1 month. మీరు స్టైఫండ్ మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు? మీరు ఎక్కడ లాస్ట్ ఎక్కడ పని చేశారు? DPDP ప్రైవేట్ లిమిటెడ్. అప్పుడు మీ శాలరీ ఎంత ఉండేది? ఫ్రీ సర్వీస్ చేసాను. స్టైఫండ్ ఏం తీసుకోవాలి. ఓకే. అంటే మీ ఎడ్యుకేషన్కి ఎంత ఉంటుంది? మీరు చేసిన పనికి శాలరీ ఎంత ఉంటుంది? యాక్చువల్గా అయితే అక్కడ 6 months ఇంటర్న్షిప్కి పర్ మంత్ 5,000 పే చేసి వస్తుంది. ఓకే సరే. సో నేను ఐ విల్ సీ అండ్ ఐ విల్ పే యూ సమ్ గుడ్ అమౌంట్ ఫర్ దిస్ 1 month. ఈ వెబ్సైట్ని కంప్లీట్గా డెవలప్ చేయండి. దానికి కావాల్సిన అన్ని కూడా మనం చేద్దాం. స్వర్ణ బాపట్లో లింక్ ఇద్దాం. నాకు ప్రజల నుంచి కంప్లైంట్స్ కూడా రావాలి. ప్రజలు కూడా చెప్పగలగాలి ఇది సలహాలు సూచనలు. అంటే సోషల్ మీడియా ఇస్ దేర్, బట్ దిస్ ఇస్ ఆల్సో ఎ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ సీ అట్ వన్ ప్లేస్. ఓకే. ఇప్పుడు మీకు ఒకటి పంపించాను నేను. అది ఒకసారి అప్లోడ్ చేయండి. మీరు వైట్లో కూడా చేయొచ్చు, ఎల్లోలో కూడా చేయొచ్చు. నెక్స్ట్ సో దీని గురించి కొన్ని డీటెయిల్స్. నెక్స్ట్ దీస్ ఆర్ అవర్ కలర్స్. నెక్స్ట్ ఇది సెకండరీ కలర్స్. నెక్స్ట్ సో దీనిది యాక్చువల్ మనం ఏం వాడాము అవి ఫాంట్స్ అంటాం. నెక్స్ట్ దీస్ ఆర్ లిటిల్ వేరియేషన్స్. మీరు ఇట్లా కూడా వాడచ్చు. మన ప్రైమరీ లోగో అది. ఇప్పుడు రాబోయే రోజుల్లో విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ దీనిది వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్నమాట, డూస్ అండ్ డోంట్స్. నెక్స్ట్ దీస్ ఆర్ సమ్ వేరియేషన్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ద థింగ్స్. అంటే సీ ఉంది మన దగ్గర, సన్ రైజ్ ఉంది, నేచర్ ఉంది, యాక్టివిటీస్. నెక్స్ట్ యా. సో ఈ కిట్ మీకు ఇచ్చాం, బయట వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో ఆల్ కైండ్ ఆఫ్ సైబర్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెట్స్ ఏమి రాకుండా గవర్నమెంట్కి మేము పంపిస్తాం ఈ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కోసం. సో దీన్ని ఎవరు యూజ్ చేసేది ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ బాపట్ల. దీన్ని ఓపెన్ చేసినప్పుడు వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇవి అది ఓపెన్ డాష్ బోర్డ్ అంటారు. దీస్ కెన్ బి ఈజీలీ హ్యాక్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు హ్యాక్. ఇది హ్యాక్ చేయడానికి కుదరదు. దీని లోపల వేరియస్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు దీంట్లో ఆల్ కైండ్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో మళ్ళీ ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఎవ్రీ రీసోర్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇలానే ప్రతి ఒక్కటి ఆల్ కైండ్ ఆఫ్ డేటా, గవర్నమెంట్ డేటా ఏదైతే ఉందో దీంట్లో ఉంటుంది. సో వెబ్సైట్ అనేది ఇలా డిజైన్ చేస్తారు. దీంట్లో ఇప్పుడు రోడ్ సేఫ్టీ ఉంది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, ఎలా జరుగుతుంది, దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి వస్తాయి దీంట్లో. తర్వాత దీనికి లైసెన్స్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని డెవలప్ చేపిస్తున్నారు కాబట్టి. ఓకే. అంటే ఏం చేయాలని అంటే ఇప్పుడు ఇది మనం జిల్లా యంత్రాంగం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అంటున్నారు మీరు? ఎస్ సార్. అంటే ఇంత రీచ్ అనేది డెవలప్మెంట్. ఇప్పుడు నేను సెర్చ్ చేసినప్పుడు నాకు అంత డేటా అనేది రాలేదు. బట్ పర్సన్గా వెళ్ళి చెక్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో నేను క్రియేట్ చేసాను. అలా కాకుండా ఒక వెబ్సైట్ ఉంటే ఎవరైనా బే ఆఫ్ బాపట్ల అని కొట్టినప్పుడు పర్టికులర్గా ఇది జరుగుతుంది, ఇది ఉంది అని వాళ్ళకి తెలియడం కోసం ఈ వెబ్సైట్ క్రియేట్ చేశాను. మీరు ఎక్కడైనా పని చేశారమ్మా? ఎస్ సార్. 6 months ఇంటర్న్షిప్ చేశాను. ఎక్కడ? DPDP ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడ ఉంది? బాపట్ల. ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది
డిప్లాయ్ చేసి లాంచ్ చేద్దామని ఐడియా సార్. ఓకే. అంటే ఎవరైనా కోరుకున్నారా ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది అని? యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫాదర్ ఐడియా సార్. ఓకే. పెన్ను సార్. గుడ్.